ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు 2 టైప్స్ ఆఫ్ లైటర్స్ అంటే లైటర్లో చాలా రకాలు ఉంటాయి కదా, అందుట్లో 2 రకాల గురించి పూర్తిగా వివరంగా చెప్పి మీకు దాని డెమో ఎలా వాడాలో కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు మీరు జనరల్గా లైటర్లు ఇంట్లో చూస్తే మీకు స్పార్క్ వస్తుంది అంతే. ఇప్పుడు నేను చూపించే లైటర్ ఏంటంటే డైరెక్ట్ ఫైర్ వస్తుంది. అంటే మీరు చూసే ఉంటారు, బట్ ఏంటంటే ఇది మన షాప్లో దొరుకుతున్నాయి అన్న విషయాన్ని మీకు చెప్పడానికి 2 అన్బాక్సింగ్ చేసి ఎలా వాడాలో ఎలా వాడుతున్నారు అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ టు అను మిక్సీ మహల్. ఇది ఫైర్ వచ్చే లైటర్ అనమాట. ఈ లైటర్కి మనకి గన్ టైప్ ఉంటుంది. గన్ నొక్కంగానే ఫైర్ వస్తుంది. దీనికి గన్కి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అట్లాగే లాకింగ్ అన్లాకింగ్ ఉంటుంది అనమాట. ఒకసారి అన్లాక్ చేసి దీని ఫైర్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మనకి గన్ పట్టుకున్న పైన దానికి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని జస్ట్ అట్లా పైకని గన్ నొక్కామనుకోండి, అది కిందకంటే అన్లాకింగ్ అనమాట, పైకంటే లాకింగ్. ఇలా జస్ట్ లాక్ పైకి కొంచెం గట్టిగా ఉంటుంది కొత్తది కాబట్టి దీన్ని అన్లాక్ చేసి గన్ మన అలా గన్ నొక్కుతారో అలా నొక్కితే జస్ట్ దాంట్లోంచి అట్లా ఫైర్ వస్తుంది. మీకు కనుక ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. చూసారా ఫైర్ ఎలా వచ్చిందో? దీంట్లో 2 టైప్స్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం ఫైర్ని పెంచుకోవచ్చు, చిన్న ఫైర్గా పెట్టుకోవచ్చు, పెద్ద ఫైర్గా కూడా పెట్టుకోవచ్చు. దీనిపైన అడ్జస్ట్మెంట్ నాబ్ లాగా ఉంది, అది వాల్యూమ్ తగ్గించి పెంచేలాగా ఒక పైన నాబ్ లాగా ఇచ్చున్నారు. ఇకపోతే గన్ను ఎలా ఉంటుంది అనేది ఫ్రంట్ వ్యూ చూడండి, ఇది బ్యాక్ వ్యూ అనమాట. కాకపోతే ఇది దేని మీద పనిచేస్తుందనో డౌట్ రావాలి మీకు. యాక్చువల్గా ఏంటంటే ఇది గ్యాస్ మీద పనిచేస్తుంది. ఎస్, మీరు ఉన్నది కరెక్టే. మన ఇంట్లో వాడే గ్యాస్ మీద ఉంటుంది చూసారా, ఆ టైప్. మీకు లైక్ ఎలా చెప్పాలంటే సిగరెట్లు వాడే లైటర్ ఉంటుంది చూసారా, సిగరెట్స్ కోసం వాడేది, ఆ లైటర్ లాంటి దీని గ్యాస్ వస్తుంది అనమాట. ఇప్పుడు పెద్ద మంట కోసం చిన్న మంట కోసం దీన్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు పెద్ద మంట కోసం పెడతాను, అది ఎలా వస్తుందో ఫైర్ చూడండి. చాలా పెద్దగా కూడా వస్తుంది ఇది, చూసారా ఎంత పెద్దది వచ్చిందో. ఇలా దీన్ని అంటే ఫస్ట్ గ్యాస్ స్టవ్ వాడుకోవచ్చు, ఇంకా మీ ఇతర ఏ కారణాల చేత అయినా ఇంట్లో అగరబత్తులు వెలిగించడానికో, నేను ఇదే 2 చెప్పాను, మిగతా ఇంటికి కూడా వాడుకోవచ్చు. ఇకపోతే ఇది గ్యాస్ అయిపోగానే రీఫిల్ కోసం ఒక చిన్న సిలిండర్ లాంటిది ఇచ్చారన్నమాట. జస్ట్ ఏం లేదు, ఆ సిలిండర్ పైన ఈ గ్యాస్ మనకి లైటర్ బ్యాక్ సైడ్ని అలా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న గ్యాస్ దీంట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది జస్ట్ ప్రెస్ చేస్తూ ఉండాలి అంతే, గ్యాస్ దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది రీఫిల్లింగ్. ఇది రీఫిల్లింగ్ చేసుకుని మళ్ళీ మనం కంటిన్యూస్గా వాడుకోవచ్చు. ఇదనమాట దీని స్టోరీ. ఇది ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 200 ఉంటుంది. మీకు ఇది కావాలంటే ఎలా కామెంట్ చేయండి. మీకు కామెంట్స్లో మీకు ఎంత ప్రైస్ పడుతుంది, ఎక్కడ ఉన్నవాళ్ళు అంటే మొత్తం వివరాలు చెప్తాను. గుంటూరు అయితే 200కి వచ్చేస్తుంది ఇది నియర్లీ. మీకు డోర్ డెలివరీ కూడా చేస్తారు. ఇకపోతే నెక్స్ట్ ఛార్జింగ్ లైటర్. ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఈ లైటర్ వచ్చేటప్పటికి చైనా ప్రోడక్ట్ ఇది. దీనికి వారంటీలు అంటూ ఏమి ఉండవు. మనం అలానే వెంటనే పోయే ప్రోడక్ట్ కూడా కాదు, ఇది బాగానే ఉంటుంది. ఇది మేము ఇంట్లో కూడా వాడుతున్నాము. ఇది ఛార్జింగ్ పెట్టుకుని వాడుకుంటే బాగానే ఉంటుంది, కింద పడుకోకుండా తడవకుండా చూసుకో. ఈ లైటరు ఫైర్ కాకుండా స్పార్క్ వస్తుంది. ఈ స్పార్క్ వల్ల మన గ్యాస్ స్టవ్ వెలిగించుకోవటం ఇట్లాంటివి కొన్ని చేయొచ్చు. దీంట్లో అగరబత్తులు కూడా వెలిగించవచ్చు. అది ఎలాగనేది కూడా లైవ్లో చేసి చూపించాను. ఇకపోతే దీనికి 2 బటన్స్ ఉన్నాయి, ఒకటి ఆన్ ఆఫ్. ఆన్ చేయగానే ఎల్ఈడి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ బటన్ ప్రెస్ చేసి ఏమవుతుందంటే స్పార్క్ వస్తుంది. ఇది ఆన్ ఆఫ్ చూసారు కదా, ఇది ఫ్రంట్ చూడండి. ఇది తగిలించుకోవడానికి వీలుగా చాలా నీట్గా ఉంది. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటికి ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు మనం, అంత కంఫర్టబిలిటీ ఉంది ఈ లైటర్లో. ఇక స్పార్క్ వచ్చే 2 పాయింట్స్ చూడండి, అదనమాట. ఒక చిన్న కరెంట్ స్పార్క్ లాగా సినిమాలో చూపించినట్టు కరెంట్ స్పార్క్ వస్తుంది చూసారా, ఆ విధంగా స్పార్క్ వస్తుంది అంతే. ఇది వచ్చేటప్పటికి ఛార్జింగ్ పాయింట్ అనమాట. C టైప్ కేబుల్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఛార్జర్ అయినా సరే దీన్ని పెట్టుకుని వాడుకోవచ్చు, నో ఇష్యూ. దీనికి ఇబ్బంది ఏమి ఉండదు, వాడేయచ్చు అనమాట. ఇకపోతే దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేయగానే చిన్న స్పార్క్ వస్తుంది చూసారా, ఆ రెండింటి మధ్య స్పార్క్ లాగా వస్తుంది. ఇది గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ఇట్లాంటి వాటికి చిన్న చిన్న పనులకి అయితే వాడేసేయచ్చు. ఉదాహరణగా అగరబత్తులు వెలిగిస్తాం చూడండి. ఒక సాంబ్రాణి కడ్డీ తీసుకొచ్చి వెలిగిస్తున్నాను. ఈ అగరబత్తి అనేది మనకి
ఇంట్లో అయినా సరే మనం అగ్గిపెట్టి కోసం వెతుక్కోకుండా ఇట్లాంటి సమస్య లేకుండా పూజ గదిలో 1 లీటర్ పెట్టుకున్నారనుకోండి, చాలా రోజులు వస్తుంది ఒకసారి ఛార్జింగ్ పెట్టి వాడేస్తే. ఛార్జింగు నిజానికి మేము పర్సనల్గా వాడుతున్నాను, ఇది చాలా ఎక్కువ రోజులే వస్తుంది. పోతే దీంతోపాటు చిన్న ఛార్జరు ఇది ఇచ్చున్నాడు కేబుల్, ఇది సి టైపు, దీన్ని కనెక్ట్ చేసి మనం వాడేసుకోవచ్చు. ఇది కూడా 200 ఉంటుంది. అంటే ఇంకా ఆన్లైన్లో తక్కువలో కూడా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. బట్ ఏంటంటే మన దగ్గర 200కి అవైలబుల్లో ఉంది. సి టైప్ కేబుల్ కనెక్ట్ చేసి ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను మీకు నేను. ఇది ఛార్జింగ్ మామూలు మెయిన్ సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్కి తీసేసి దీన్ని కనెక్ట్ చేశాను అనమాట. ఇది జనరల్గా ఏంటంటే ఛార్జింగ్ పెట్టి చూపిస్తారు, కానీ నేను వాటేజ్ కూడా చూపిస్తాను మీకు, ఎంత వాట్స్ తీసుకుంటుంది. ఇది జనరల్గా 4 to 5 వాట్స్ తీసుకుంటుంది. అది అంతకంటే చాలా తక్కువ అనమాట మిగతా ప్రోడక్ట్స్తో పోల్చుకుంటే. ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, మీ శ్రీనివాస్.